కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వద్ద పర్యావరణవేత్తలు సామాజిక కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చెట్లను నరికేయడాన్ని వ్యతిరేకించారు. సిటీలో పచ్చదనాన్ని కాపాడాలని అభివృద్ధి పేరుతో వందలాది చెట్లను నరికివేయడం ఏంటని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలని డెవలప్మెంట్ పేరుతో సిటీని ధ్వంసం చేయొద్దని డిమాండ్ చేశారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కోరారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలని కోరారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. రైట్, ఏదైతే చూసుకుంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కూడా కేబీఆర్ ఎదుట కూడా ఇప్పటికే విరుద్ధంగా నిరసన చేపట్టారు. ఏదైతే ఆ చెట్లను నరికివేసిన చెట్లు ఉంటాయో దానితో కూడా పాడ టైపు మోసుకుంటూ కేబీఆర్ పార్క్ నుండి కూడా బసవతారకం హాస్పిటల్ వరకు కూడా ఇప్పటికే నిరసన కార్యక్రమం తెలియజేశారు. మనతోని పర్యావరణవేత్తలను వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం, ప్రధానంగా ఏ విధంగా చూస్తారు మేడం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కూడా చెట్లను నరికివేయడాన్ని ఏ విధంగా చూస్తారు మేడం? చూడండి, ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే. నేను మొన్నటి గురించే మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారు నుంచుంటూ హీట్ చాలా ఎక్కువ అయిపోయింది, ఉన్నది మీరు పాంఫ్లెట్స్ లో చదువుకోండి, నేను వెళ్ళిపోతానని. సిటీలో ఉన్నది ఒకటే కేబీఆర్, అవునా కాదా? అండ్ ఇది చాలా చాలా ఎన్వైరన్మెంట్ ని సేవ్ చేస్తుంది. వాటర్ స్కాసిటీ మనకు ఉంది, ఎలక్ట్రిసిటీ స్కాసిటీ ఉంది. ఆల్రెడీ వన్ ఆఫ్ ద హాటెస్ట్ సిటీస్ లో హైదరాబాద్ వచ్చేసింది. దాని తర్వాత కూడా కేబీఆర్ లాంటి ఒక ఎన్వైరన్మెంట్ అంటే 600 టైప్ ఆఫ్ ట్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఇట్ ఈస్ ద ఓన్లీ బ్రీదింగ్ ఫ్రెష్ ఎయిర్ స్పేస్ ఫర్ ద సిటీ పీపుల్. అలాంటిది కట్ చేయడం అనేది చాలా చాలా అన్యాయము, ఫ్యూచర్ కి మంచిది కాదు, ఎవరి కోసం మంచిది కాదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇవన్నీ ఆపేయండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఫ్యూచర్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఏదో ఇక్కడే కాదు, డేటా సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల ఎన్వైరన్మెంట్ కి చాలా 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 డ్యామేజ్ అవుతుంది. అభివృద్ధి చేస్తున్నాం కదా, అడ్డెందుకని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. దాని మీరు చూడండి, అభివృద్ధి చేస్తున్నామంటే ఉన్న అభివృద్ధి ఇప్పుడు హైదరాబాద్ సిటీకి అభివృద్ధి అంతగా చాలు. మేబీ ఇట్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్. కానీ డిస్ట్రక్షన్ ఇస్ నాట్ డెవలప్మెంట్. డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రీస్ ఇస్ నాట్. అభివృద్ధి చేసిన తర్వాత మీకు తాగడానికి నీళ్ళు లేకపోతే మీరు ఏం చేస్తారు నాకు చెప్పండి. అభివృద్ధి చేసిన తర్వాత మీకు నీడ లేకపోతే మీరు ఏం చేస్తారని చెప్పండి. అభివృద్ధి అయిపోయిన తర్వాత మీ ప్రకారం మీ పిల్లలకి ఒక గార్డెన్ లేకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి. అభివృద్ధి పేరు మీద ఎన్క్రోచ్మెంట్స్ చేసి ఆ ల్యాండ్స్ అన్ని ఫ్రెండ్స్ కి ఇచ్చేసి, లేక్స్ కి ఇచ్చేసి, అది ఇప్పుడు స్టెప్ వెల్స్ ఉన్నాయి తెలంగాణలో, అదే రీవ్యాంప్ చేసి వాటర్ కోసం చేస్తున్నాము. కానీ ఇదే తీసేస్తే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా పెట్టింది, అవునా కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం లీడరే పేరు మీదనే కదా కేబీఆర్ పార్క్ ఉంది. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తీసేస్తుంది? ఇంకోటి, రాహుల్ గాంధీ గారు మరీ చెప్తూ ఉంటారు ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి, ట్రీస్ కట్ చేయొద్దు, ఇది మంచిది కాదని. అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? సో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు మేము మా సిటీ కోసం ఇది ఒక్కటే బ్రీదింగ్ స్పేస్, ఫ్రెష్ బ్రీదింగ్ స్పేస్, ప్లీజ్ సేవ్ ఇట్. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది హైకోర్టులో కూడా ఉంది కేసు. ప్లీజ్ సేవ్ ద ఫ్యూచర్ అండ్ సేవ్ కేబీఆర్. థ్యాంక్ యూ. చెట్లు కొట్టడం అంటే మన సమాధిని మనం తవ్వుకున్నట్టు. మనం పీల్చే గాలి మనకు ఉండదు, ఫ్రెష్ ఎయిర్ ఉండదు, ఫ్రెష్ నీళ్లు ఉండవు. అవన్నీ ఆలోచించాలి. సో చెట్లు కొట్టడం అంటే ఏంటో అనుకుంటున్నారు, అభివృద్ధి అనుకుంటున్నారు. కానీ మన సమాధిని మనం తవ్వుకుంటున్నామని మర్చిపోవద్దు. రైట్ మేడం, మీరు చెప్పండి మేడం, అసలు ఏ విధంగా కేబీఆర్ పార్క్ సేవ్ ద కేబీఆర్ పార్క్ అంటూ కూడా చేస్తున్నారు, చెప్పండి మేడం. కేబీఆర్ పార్క్ ఒక్కటే కాదండి, ఇప్పుడు మన సిటీలో ఎక్కడైతే డెవలప్మెంట్ కోసం ట్రీస్ అన్ని కట్ చేస్తున్నామో, వీ వుడ్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు ప్లీజ్ కన్సిడర్. ఒకప్పుడు చాలా చెట్లు ఉండేవి, మనం అప్పుడు అడవులు క్లియర్ చేసినప్పుడు వేరు పరిస్థితి, ఇప్పుడు క్లియర్ చేయడం పరిస్థితి వేరు. రోడ్డు మీద వెళ్తుంటే ప్రయాణిస్తుంటే ఎంత ఎండగా ఉంటుంది, ఎంత వేడిగా ఉంటుంది. ఆ వేడిని తట్టుకోగలగాలంటే మనకి ఎనఫ్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉండాలి. సో ప్లీజ్ సేవ్ వాట్ ఎవర్ లిటిల్ ట్రీస్ వీ హ్యావ్. థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కేబీఆర్ ఎదుట కూడా ఇప్పటికే వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. సేవ్ ద కేబీఆర్, సేవ్ ద ట్రీస్ అంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. మనతో మరొక వ్యక్తి ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మనకు ఎన్వైరన్మెంట్ ఎకోసిస్టమ్ దీన్ని మనకు దృష్టిలో పెట్టుకొని చేయాలి. బికాజ్ మనకు ఫ్లైఓవర్ చేస్తున్నారు, అది ఒక కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. కాకపోతే ట్రీస్ కట్ చేస్తున్నారు, దట్స్ అ డిస్ట్రక్షన్. సో మనకు ఒకవేళ వీళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నారంటే దే హ్యావ్ టు టేక్ కేర్.
ముందు జాగ్రత్త చూసుకోవాలి, ముందు వెనకాల చూసుకోవాలి. ఎందుకంటే ఇన్ని ట్రీస్ కట్ చేస్తున్నామంటే మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ ఆ ఇండియాలో ఎస్పెషల్గా మన హైదరాబాద్లో ఇంత హీట్ ఎక్కువ అయిపోయింది. అసలు భరించలేనంత హీట్. నార్మల్గా ఇంత లేకుండే ముందు, బట్ ఇప్పుడు ఇంత హీట్ అయిపోయింది మనకు. అందుకే మనం డెవలప్మెంట్ చేయండి, చాలా మంచి స్టెప్. కానీ వీ షుడ్ టేక్ కేర్. మనం ముందు జాగ్రత్త ఇంకా మొత్తం ఎకోసిస్టమ్ని గురించి దృష్టిలో పెట్టుకొని చేయాలి. థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చూసుకుంటే భావి తరాలకు కూడా పర్యావరణ గురించి తెలియాలి, భావి తరాలకు కూడా ఇలా ఒక పార్కులు కూడా కావాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది కన్స్ట్రక్షన్ మెథడ్లో చేయండి, కానీ డిస్ట్రక్షన్ మెథడ్లో కూడా అన్ని చెట్లను కూడా నరికివేయడం సరికాదు. సుప్రీంకోర్టు కూడా మొట్టకాయలు వేసింది, అయినా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటివన్నీ కూడా ఉంచాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తప్పకుండా ఇలాంటి ఎకో సెన్సిటివ్ జోన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రావద్దు, కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా అవి తుంగలో తొక్కే పరిస్థితి కూడా చేస్తున్నట్టు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అరవింద్ టీ న్యూస్, హైదరాబాద్.